అక్కర్లేదండి ప్రశ్న సరిపోతుంది. లైట్ పర్లే ఉన్నా పర్లేదు. అంటే ఇది రికార్డింగ్ సరిగ్గా అవ్వదు, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అలాగే గణేశః సర్వదేవానాం గణేశః సర్వదేవానాం ఆదిపూజ్యః సదైరపి ఆదిపూజ్యః సదైరపి సర్వైరపి మహావిఘ్న సర్వైరపి నాశకోన్యో న విద్యతే. ఆదిపూజ్యం గణాధ్యక్షం ఉమాపుత్రం వినాయకం మంగళం పరమం రూపం శ్రీగణేశం నమామ్యహం. కథజయా కలుషం హరత కరుణా నిధినా రుణశైలజుషా ఖగవాహన భాషిత తత్వవిద వృషవాహన మౌన రహస్యభృత గణరాణ్ముఖ సూరి సభా గురుణా గుణసంచయ రత్నమహోదధినా ఘనగూఢసహస్రకరేణ యథ తనుకంచుకగుప్తమహామహసా చతురేణ చలేంద్రియ నిగ్రహణే పటునా పరకీయ గుణగ్రహణే ఛలవర్జిత మౌన సమాధిజుషా బలతర్జిత భీకర కామరుషా జఠరం సమయే పూరయత కఠినం వ్రతమద్రితటే చరత ఝషకేతన శస్త్రదురాపహృద కృషిమాత్మవిబోధ విధౌ దధత భవభీకరవారినిధిం తరత కరతామరసేన సుపాత్రవత స్వదృశాధికశీతలకాంతిభృత భయమంఘ్రి సరోజజుషాం హరత నమతామతిభక్తిమతాం నిధినా ఘనతాపవిధూనన సన్నిధినా యతిధర్మతతిం పరిపాలయత పరితశ్చ తమో వినివారయత ఫణినాయకవర్ణ్యగుణౌగభృతా భణితి ప్రియసత్హణత బహుమానవశాదయతా సుఖితాం అవమానతతేరవిదూనవత
యతినామధిపేన కుశాగ్రలసన్ మతినా ధృతినాసితచిత్తభువ లహరీం ప్రమదస్య సదా వహత నిహతాంతరశాత్రవసంహతినా భగవత్పదమన్యజనా సులభం స్వగుణైరధిగత్య పరం జయత మమతారహితేన హితేన సతాం నిహితేన గణప్రభునా హృదయే ధరణీధరజాంకమపి త్యజత ధరణీతలవాసితమోధుతయే నరవేషభృత నఘరంధ్రఘృత రమణేన సనాథమిదం భువనం. అండ్ మనలో చాలామందికి ఈ శ్లోకాల వివరం తెలియవచ్చు. నాయనగా ఆప్యాయంగా పిలువబడే కావ్యకంఠ బిరుదాంకితులైనటువంటి గణపతి మహాముని గారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి మీద ఎంతో భక్తితోటి తన యొక్క పాండిత్యానంతటినీ కూడా రంగరించి సామాన్య పాండిత్యం కాదు అది, తపస్సుతో సంపాదించుకున్నటువంటి పాండిత్యం, అది వైదిక పాండిత్యం. రంగరించి దీన్ని రచించారు, దీన్ని దర్శించారని చెప్పాలి. నిజంగా ఆయన రచన చేయరు, ఆయన నోరు విప్పితే చాలు ఆ సరస్వతి అలాగే నాట్యం చేయాల్సిందే, అంతగా ఆయన ఉపాసన చేశారు జగన్మాతని. నాకు సద్గురువుని ప్రసాదించను కూడా ఆయన ఉపాసన చేశారటండి. ఆయన స్వతహా మంత్రదీక్ష ఇయ్యగలిగేటువంటి గురువు అయి ఉండి కూడా నాకు సత్యజ్ఞానాన్ని ఇచ్చే గురువును కూడా అందించు తల్లి అని చెప్పి జగన్మాతను ప్రార్థించారు ఆయన. అంతటి మహానుభావులు. ఆయన యొక్క రచన, ఆయన యొక్క దర్శనం మనం ఇప్పుడు చెప్పుకున్న కొన్ని శ్లోకాలు, ఇందులో 40 శ్లోకాలు ఉంటాయి. అందులో కొన్ని మొదటి శ్లోకాలు మనం పాడుకున్నాం ఇప్పుడు. చూడండి, దీని అర్థం మనకి ముఖ్యం కాదు. అసలు ఇది వింటుంటే మనందరికీ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఒక గోదావరి తరంగం, ఒక గంగా ఝరి, ఆకాశ గంగా ఝరి వస్తుందో లేదో చెప్పండి. నేనున్నానంటుంది, నేను కూడా వినాలంటుంది ఆవిడ. ఎందుకంటే భగవంతుడి యొక్క చరిత్ర అటువంటిదని చెప్తున్నారు. కథయా నిజయా కలుషం హరత. గంగాదేవిట అండి ఎంత నమ్రత అంటే ఆవిడ నేను పాపపంకిలం అయిపోతున్నాను, నా యొక్క పాపాలని క్షీణింపజేసేందుకు, నిర్మూలింపజేసుకునేందుకు నేను సృష్టిలో ఉన్నటువంటి సమస్త పుణ్యం తీర్థాల్లో నేను స్నానం చేస్తానని బయలుదేరుతుంటే ఆవిడ. మనం గంగ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం అండి. గంగ అంటే కలుషహారిణి. అటువంటి మాత చూడండి, ఆవిడ యొక్క నమ్రత అది. చిన్న అతి చిన్నటువంటి తీర్థాల్లో కూడా వచ్చి స్నానం చేస్తుంటే ఆవిడ. అంచేత కథయా నిజయ కలుషం హరత. కథ, భగవాన్ రమణుల యొక్క కథ కలుషం హరత, అది కలుషాలని హరించి వేస్తుంది. అది అంచేత ఆకాశగంగా వస్తుంది ఇక్కడికి ఈ కథ విని తాను కూడా తరిద్దామని, తన కల్మషాన్ని ప్రక్షాళన చేసుకుని హాయిగా ఉందాం మనం కూడా అని చెప్పి ఆకాశగంగా మనతో పాటు, మనందరితో పాటు ఆ భగవంతుని యొక్క దివ్య చరిత్రని, అందులోని దివ్య సంఘటనల్ని, ఆయన దివ్యోపదేశాన్ని అంటే నిజంగా ఆయన యొక్క చరిత్రం కానివ్వండి, ఆయన యొక్క బోధ కానివ్వండి, అది అనంతమైనది. అది
మనం దాన్ని ఔపాసన పట్టలేము. దాన్ని మన యొక్క ఈ బుల్లి బుల్లి చేతులతోటి, ఈ బుల్లి బుల్లి నోటితోటి, ఈ బుల్లి బుల్లి మనసులతోటి, హృదయాలతోటి మనం ఔపాసన పట్టలేము. కానీ మనకి కడుపు నిండి మన చెయ్యి, మన నోరు, మన మనసు, మన బుల్లి గుండెకాయ నిండితే చాలు. దానికోసం ఆయన ఒక చిన్న గ్లాసులు ఇచ్చినా చాలు ఆ ఉపదేశామృతాన్ని. దాన్నే మనం ఆవుగా ఆస్వాదిస్తాం. ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదు. మీకు చెప్తున్నాను నేను, ఎన్ని చెప్పుకున్నా కూడా మనకి తృప్తి రాదు. అది భగవత్ తత్వం, దాని యొక్క లక్షణం. అది నువ్వు ఎంత విన్నా సరే అసంతృప్తిగానే ఉంటుంది. అంటే దాని అర్థం అందులో ఏం లేదని కాదు, ఇంకా ఇంకా కావాలని. ఆ విన్నదే మళ్ళా వినాలి. రామాయణం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అమ్మ గోరుముద్దలు తినిపించింది రామాయణం చెప్తూ. ఇప్పటికీ మనకి కొత్తగానే ఉంటుంది. అది నవో నవో భవతి అంది వేదం. నవో నవో భవతి, ఎప్పుడు కొత్త కొత్తగా ఉంటాను నేనని చెప్తోంది వేదమాత. నా యొక్క లక్షణం అది. సూర్యుడు నిన్న ఉదయించాడు, ఇవాళ మళ్ళా కొత్తగానే ఉంటాడు ఆయన, రేపు మళ్ళా కొత్తగానే ఉంటాడు అస్తమించిపోయినా సరే. అట్లాగా వేదమాత కూడా నవో నవో భవతి గానే ఉంటాను. నేను పాత చింతకాయ పచ్చడిని మాత్రం అయిపోను నేను. అదే ఇప్పుడు తెలుసున్నదే కదండి ఆనం ఎవరం కూడా. అట్లాగా భగవాన్ యొక్క చరిత్ర కానీ, అందులో సంఘటనలు కానీ, ఆయన చేసినటువంటి చక్కటి బోధలు కానీ, మన అంటే ఎలా చేస్తారు ఆయన? వంటింట్లో మాటలు, నట్టింట్లో మాటలు, వాకట్లో మాటలు, పెరట్లో మాటలు, ఎక్కడో ఆకాశంలో మాట్లాడరు ఆయన. మనకు అంది రానిటువంటి విషయాలను ఆయన చర్చించరు. ఇప్పటికే మన దగ్గర ఉన్న దాని గురించి మనకు తెలుసున్న మాటల్లో దేని గురించి చెప్తున్నారు ఆయన? మనలో ఉన్నటువంటి నేను గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆయన? అరే నాయన, నేను చెప్పేది నీ కథ. నేను ఇక్కడికి వచ్చింది నా కథ చెప్పడానికి కాదు, నీ కథ చెప్పడానికి వచ్చాను నేను. నా జీవితం అంతా కూడా దానికోసం నేను ధారపోసాను, నీ కథని చెప్పడానికి. ఎందుకంటే మనం బయట కథలు వినడానికి అలవాటు పడిపోయాము. ఏమండి, అది మన యొక్క గొప్పతనం కావచ్చు, మన యొక్క ఆత్మ నమ్రత కావచ్చు. అది ఏమండి, ఆ కథలు, ఈ కథలు, ఆ దేవుడి కథలు, ఈ దేవత కథలు వినడానికి అలవాటు పడిపోయాం. అంచేత ఆయన ఏమంటాడంటే, చాలు నువ్వు విన్నది, నీ కథ చెప్తాను విను. ఎన్నో రూపాల్లో చెప్తున్నాడు ఆ కథని, ఎన్నెన్నో గ్రంథాల రూపాల్లో చెప్తున్నాడు. ఋగ్వేద అంటాడు కాసేపు, కాసేపు యోగ వాసిష్టం అంటాడు, ఉన్నది 40 అంటారు ఆయన. అందులో అటువంటి గ్రంథాల్లో ఒకటి ఉపదేశసారం. ఉపదేశసారం అంటే ఏమిటి? ఎవరి గురించో కాదు, మన గురించే ఆ కథ అంతాను. మన కథ మనకు నచ్చకపోతే, మనం వినకపోతే అండి. సో పెట్టుకున్నాం మనం ఉపదేశసార శ్లోకాన్ని, పద్యాన్ని. మొదటి శ్లోకం ఒకసారి చెప్పండి అందరూ. ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుందాం మొదటి శ్లోకాన్ని, మొదటి పద్యాన్ని తర్వాత చెప్పండి అందరూ. కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. పద్యం చూడండి ఒకసారి. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన, కర్మము దైవమా కర్మము జడమే. అందులో భావమే ఇందులో. భాష వేరంతేనండి. ఏ భాషలో మనం చదువుకున్నా పర్వాలేదు, మన మాతృభాష తెలుగు కాబట్టి ఏమండి, ఆవిడ కొంత గౌరవాన్ని మనం ఆపాదించాలి. అంచేత మనం ఆ తెలుగు పద్యాన్ని కూడా సాధ్యమైనంత వరకు మనం హృదంగమం చేసుకోవాలి. మన హృదయంలో దాన్ని
నిక్షిప్తం చేసుకోవాలి. ఏమండి, ఒక రోజు కాదు, ఒక ఏడాదికి ఒక పద్యం వచ్చినా సరిపోతుంది. ఇంకేమిటి రాదా అండి? ఒక్క ఏడాది టైం ఇస్తున్నాను, ఒక్క పద్యం చెప్పండి, వస్తుందా రాదా? పోనీ 10 ఏళ్ళు, 10 ఏళ్ళు అయితే 30 శ్లోకాలు ఎప్పటికి వస్తాయి అనొచ్చు మీరు. మనకి ఆయుష్ పోస్తాడు. నేను 30 శ్లోకాలు నేర్చుకుంటాను, 10 ఏళ్ళకు శ్లోకం అంటే ఆయుష్ పోస్తాడు మృత్యుంజయుడు ఆయన. నీ సంకల్పం ఆయనకు కావాల్సింది, నీ సత్సంకల్పం, సత్తును గురించినటువంటి సంకల్పం ఆయనకు కావాల్సింది. ప్రకృతి ఆయన చేతిలో వస్తువు, ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది ప్రకృతి. శరీరం ఈ ప్రకృతి ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. అది నీ విశ్వాసమే ప్రధానం. అంచేత చేతనైనంత వరకు మనం వీటిని స్మరించుకుందాం. అందులో మనకి 30 శ్లోకాల్లో 3 రానివ్వండి, ముందు చూద్దాం పోనీ, తర్వాత నెమ్మదిగా మిగతా నేర్చుకుందాం. ఇదేం పరీక్ష కాదు, ఇది వస్తే పాస్ అయిపోతాం అని అనుకోవద్దు మీరు. ఇదేమిటండి, ఇవి మన సొత్తు, మన ఐశ్వర్యం, మన సొంతం చేసుకుంటున్నాం అంతే. మన ఐశ్వర్యం మనం కాక ఎవరు సొంతం చేసుకుంటారు చెప్పండి? రెండో శ్లోకం కూడా ఒకసారి చెప్పుకుందాం ఇవాళ. మొదటి శ్లోకం యొక్క వ్యాఖ్యానం పూర్తి అవ్వలా, అయినప్పటికీ రెండో శ్లోకం కూడా చెప్పేసుకుందాం. మళ్ళా మరి 3 శ్లోకాలు అంటున్నాం కదా, టైం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అంచేత కృతి మహో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. అందరికీ తెలుసున్న శ్లోకం ఏది చెప్పండి ఒకసారి గట్టిగానండి. కర్మఫలము చెడి కారణం బగుచు కర్మాబ్ధి బడద్రోయు గతి నీయదయ్యా. కర్మఫలము చెడి కారణం బగుచు కర్మఫలము చెడి కారణం బగుచు కర్మాబ్ధి బడద్రోయు గతి నీయదయ్యా. ఎంత ఆదరంతో చెప్తున్నారో చూడండి. ఇది ఆత్మీయుడికి చెప్పుకున్నట్టుగా, ఒక శిష్యుడికో ఒక భక్తుడికో చెప్పినట్టు కాదు, నా వాడికి చెప్పుకుంటున్నాను నేను. నావాడు, మీరందరూ నావారు, ఇది భావం. ఏమండి, ఎప్పుడు తనను తాను గురువునిగా దర్శించడు ఆయన. నేను గురువు అనుకోడు ఆయన. నేను గురువు అనుకున్నవాడు కనీసం శిష్యుడు కూడా కాదు. ఏంటండి, శిష్యుడికి ఉండే అర్హత కూడా అది అర్హత కూడా వాడికి లేదు. నేను గురువును అనుకున్నవాడు కనీసం శిష్యుడయ్యే అర్హత కూడా లేదు. నేను ఏమీ కాను అనుకున్నవాడే సద్గురుమూర్తి. నేను లేననుకునేవాడే ఈశ్వరుడు. నేను లేనివాడే ఈశ్వరుడు. నేను లేనివాడే ఆ ఈశ్వరుడే గురువుగా, మన ఆత్మగా మనకి దర్శనమిస్తాడు. ఈశ్వరో గురురాత్మేతి. నేను గురువు అనుకున్నాడంటే వాడు పప్పులో కాలేసినట్టే లెక్క. ఏమండి, కనీసం శిష్యుడయ్యేటువంటి అవకాశం కూడా లేదు వాడికి. అది చెప్తున్నారు. తనను ఏమాత్రం భావించుకోని వాడే నేను శిష్యుడిని అనుకోవచ్చు, తప్పులేదు. నేను ఫలానా వారి శిష్యుడిని అనుకోవచ్చు, ప్రమాదం ఏం కాదు, అది ఇంకా మంచిది. అది అహంకారం నశిస్తుంది. నేను ఫలానా వారి భక్తుడినండి, గొప్పగా చెప్పుకోవచ్చు, ఘనంగా చెప్పుకోవచ్చు. నేను ఫలానా వారి శిష్యునండి
అని కాళ్ళు ఎగరేసినా కూడా పర్లేదు అంటున్నారు. కానీ నేను గురువునని నువ్వు కాళ్ళు ఎగరైపోయినా సరే నువ్వు పప్పులో కాలేసినట్టే లెక్క అని చెప్తున్నాడు. హెచ్చరికది ఆధ్యాత్మ పంథాలో మార్గంలో హెచ్చరికలు, వార్నింగ్స్ ఇవన్నీ కూడా. తగుదునమ్మా నువ్వు బయలుదేరకు, వీళ్ళకి ఉపదేశాలు అంటూను పప్పులో కాలేస్తావు, వెళ్ళి తప్పులో కాలేస్తావు అని పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు అలా అనుకోవద్దు నువ్వు. భగవాన్ ఏం చెప్పాడండి, అయ్యా మాకేమన్నా సరే నువ్వే ఆత్మ అంటున్నాడు, నువ్వు ఆత్మవి, నీ దర్శనం నాకివ్వడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటున్నాడు కష్టపడి. ఇది ఆయన యొక్క నిత్య దర్శనము. మీరందరూ నాకు దర్శనం ఇవ్వడానికి వస్తున్నారు కష్టపడి ఎంతో దూరం నుంచి. ఇది ఆయన యొక్క నిత్య సదాభావన. అందరినీ శివస్వరూపంగా చూసేవాడే శివుడంటే, సదాశివుడంటే. వచ్చిన వారందరినీ శిష్యులుగాను భక్తులుగాను చూడ్డాయన. ఆయన తనకన్నా ఒక ఎక్కువ పీట పెద్దదే వేస్తాడు కావాలంటే. ఆయన సోఫాలో బందీగానే చేశారు కానీ మనందరికీ సోఫాలో వేసి ఆయన కింద కూర్చోగలడు ఆయన. అంతటి వినమ్రుడు ఆయన. అండి ఎంత ఆత్మీయంగా చెప్తున్నాడో చూడండి. ఇది కర్మఫలము చెడి కారణం వగుచు కర్మాబ్ధి బడద్రోయు గతినీయదయ్యా. మనకి పుస్తకాల్లో ఉంది, చక్కగా వచ్చేస్తాయండి మీకు, నాకన్నా తొందరగా వస్తాయి మీకు, ఇందులో ఏం సందేహం లేదు. నిన్న పొద్దున్న మనం మొదటి పాదాన్ని చెప్పుకుంటున్నాం. కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన. దానివల్ల ఏం చెప్తున్నాం, మనం ధారణ చేశామంటే ఆ కర్త, సృష్టికర్త పరమాత్మ, అందరిలో ఉండేటువంటి అంతరాత్మ, వాని యొక్క స్మరణ అప్రయత్నంగా అయిపోతుంది. ఎప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం చేసే ప్రతి పని కూడా దానికి ఇచ్చే ఫలితం ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞానువర్తి అయి ఉన్నది. అంతేకాదు కర్మ చెయ్యగలిగేటువంటి సత్తా కూడా ఆయన యొక్క ఆదేశం ప్రకారమే, ఆయన యొక్క ప్రసాదమే. భగవద్గీతాకారుడు కూడా చక్కగా చెప్పాడు, వేరే వాక్యంలో చెప్పాడు ఆయన. కర్మణ్యేవ అధికారహతే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎప్పటికీ లేదు నీకు ఫలం మీద, నీకు ఎప్పటికీ కూడా హక్కు లేదు. కదాచన ఎప్పటికీ లేదు. నీకు పని మీదే, కర్మ మీదే నీకు హక్కు ఉంది, చేసే హక్కు ఇచ్చాడు భగవంతుడు. నువ్వు అంటే అది కూడా ఏమిటి, విధి విహితమైనవి, శాస్త్ర విహితమైనవి, పెద్దలు చెప్పినవి. ఇలా చేసుకొని ఆయన అని మంచివాళ్ళు, పెద్దలు, గురుతుల్యులు, గురువులు, ఆచార్యులు, తల్లిదండ్రులు, వీళ్ళు చెప్పినవి మనం ఆచరించడానికి మనకు హక్కు ఉంది. అంతేగాని దాని యొక్క ఫలితం మీద నీ దృష్టిని పెట్టుకోకుంటున్నాడు. ఎందుకో మనకి క్రమేపీ అర్థమవుతుంది, ఏం పర్వాలేదు, వెంటనే అర్థం కావక్కర్లేదు, క్రమేపీ అర్థమైనా సరిపోతుంది. ఇక్కడ భగవాను కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మము ఫలమిచ్చును కర్త యొక్క ఆజ్ఞ వలన. కర్త్రాజ్ఞ వలన అంటే కర్త యొక్క ఆజ్ఞ చేత. పరమేశ్వరుడు, భగవంతుడు, పరమాత్మ ఏ పేరు పెట్టుకున్నా సరే ఆయన యొక్క ఆజ్ఞ చేత ఇస్తోంది కానీ స్వతహ కాదు. ఎందుకో చెప్తున్నారు తర్వాత పాదంలో చూద్దాం. కర్మ కిం పరం అని అడుగుతున్నారు ఆయన. కర్మ కిం పరం కిం, అదేనా గొప్పదా, అదేనా దైవమా కర్మ? కర్మ తత్ జడం, తత్ కర్మ జడం. కర్మము దైవమా
కర్మము జడమే. తెలుగులో కర్మం ఏమైనా దైవం అది క్వశ్చన్ చేస్తున్నాడు అంటే దైవం కాదు అని అర్థం. కర్మ లేక పని అది దైవం కాదు. ఎందుకు దైవం కాదంటే అది జడం అంటున్నారు. కర్మ లేక పని జడము. ఇప్పుడు మనకి జడం అనే మాట చాలా సాధారణంగా వింటూనే ఉంటాం. అందరం కూడా జడం అనే మాటని అండి మనం నిత్య వ్యవహారంలో వింటూనే ఉంటాం. వాడు జడ పదార్థం అండి అంటూ ఉంటారు. వీడండి మంచి చైతన్యవంతంగా ఉంటాడండి, మంచి యాక్టివ్గా ఉంటాడు, చైతన్యవంతంగా ఉంటాడు. ఈ మాటలు మనం అంటే వాటి అసలైన అర్థం భావం తెలియకపోయినా మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు జడం అనే పదార్థానికి అసలు అర్థం ఏమిటి? ఏ భావంలో మనం వాటిని ఉపయోగిస్తున్నాం? జడం అంటే లేనిది. పోనీ చైతన్యం అంటేనండి జడం కానిది. ఏమండి మామూలుగా నిజంగానే జడం అంటే చైతన్యం లేనిది అని అర్థం. ఇప్పుడు చైతన్యం లేనిది అంటే ఎలాగా ఏమండి? దాన్ని మనం ఎలా వాడుతున్నామంటే కథలు లేనిది ఏంటండి, అది కథలు తగ్గ. ఈ బల్ల ఉంది, ఏవో బాటిల్స్ ఉన్నాయి, ఇవన్నీ జడ పదార్థాలు అంటాం. ఎందుకంటే అవి స్వతహాగా జీవం లేనివి, నిర్జీవమైనవి. అవి వాటికి కదలిక లేదు, చలనం లేదు వాటికి. ఈ రకంగా ఎక్కువ వాడతాం మనం. వాడు అలా పడుంటాడండి, వాడు జడ పదార్థం. వాడు కదలదు, పని చెప్తే చేయడు, వాడు జడ పదార్థం. మరి చైతన్యం అంటే సజీవంగా చలన సహితంగా కదులుతూ ఉంటాడు ఎప్పుడు. ఒక చక్కటి చెట్టు చూడండి, అది అక్కడి నుంచి అలా కదులుకుంటూ వెళ్ళిపోక్కర్లేదు, అది ఊగుతుంటేనే చెప్తాం అబ్బా ఎంత చైతన్యవంతంగా ఉంది ఈ చెట్టు అంటాం. దానిలో జీవ చైతన్యం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది కదలకపోయినా సరే. అట్లాగే ఇక కదిలే వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు, కదిలే జీవుల గురించి. అందరూ కూడా కదిలే వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు, జడ పదార్థాలు కాదు. చైతన్యవంతులు అంటే ఏంటన్నమాట? స్థూలే జీవం లేని, కదలిక లేని పదార్థాలన్నింటినీ జడంగా చెప్తున్నాం మనం. సజీవమైనవి సంచలించేవి, సంచరించేవి, కదిలేవి, నడిచేవి. మరి చెట్లు నడవు కానీ కదులుతూ ఉంటాయి, అంచేత సంచలించేవి అన్నాం. కదులుతూ ఉంటాయి అవి. ఇంకా జంతువులన్నీ కూడా నడవగలుగుతాయి. అవి 2 కాళ్ళు 4 కాళ్ళు అవి నడుస్తూ ఉంటాయి. అవి సంచలించేవి, సంచరించేవి, సజీవంగా ఉండేవి. వీటిని మనం చైతన్యవంతంగా చెప్పుకుంటాం. చేతన అన్న చైతన్యము అన్న ఒకటే అర్థం. స్థూలంగా మనం అర్థం చేసుకునేది ఇది ఏంటంటే నిత్య వాడుకంలో ఇలాగే చెప్పుకోవచ్చు, తప్పేం లేదు, ఇదే కరెక్ట్. నిత్యం మన నిత్యకృత్యంలో, వ్యవహారంలో చైతన్యము జడము అని మనం స్పష్టంగా దాని మీద దృష్టి పెట్టలేదు కాబట్టి మనకి దాని యొక్క నిర్వచనం అన్నారు. దాన్ని నిర్వచనం అంటే మనిషి అంటే ఏమిటో చెప్పరా అంటే దాన్ని నిర్వచించాలి. అలాగే చైతన్యం అంటే ఏమిటి, జడం అంటే ఏమిటి, నిర్వచనం. ఆ నిర్వచనాలు ఏమిటన్నమాట? సజీవంగా ఉండి సంచలించగలిగేది, సంచరించగలిగేది, అది చైతన్యము, చైతన్యవంతమైనది. మరి జడం అంటే జడవంతమైనది అంటే సజీవం కానిది, నిర్జీవమైనది, మరియు కదలిక లేనిది, నిశ్చలంగా ఉండేది, చలన రహితమైనది. ఇది జడ పదార్థంగా చెప్తాం. అంటే ఇది సామాన్య వ్యవహారంలో. కానీ మనం సామాన్య వ్యవహారాన్ని దాటిపోయి వచ్చాం. ఇప్పుడు అందుకని వ్యవహారం గురించి మాట్లాడుకోవట్లేదు మనం. ఇక్కడ ఆధ్యాత్మ పంథాలో వచ్చేటువంటి పరిభాషని మనం చర్చించుకుంటున్నాం. జడం అనే పదార్థం మాటను వాడాడు భగవాన్ అక్కడ. కర్మ తత్ జడం అని చెప్తున్నాడు స్పష్టంగా ఆయన.
కర్మ జడమైనది. మరి తెలుసుకోవాలి జడమైందంటే ఏమిటో. కర్మము దైవమా, కర్మము జడమే. తెలుగులో కూడా అదే మాట. తెలుగు భాషలో కూడా జడమే, కర్మము జడమే. దానికి వేదాంత పరిభాషలో దానికి నిర్వచనాలు ఉన్నాయి. చైతన్యానికి, జడ పదార్థానికి. ఇప్పుడు మనం కర్మ అనే మాట అందరికీ చాలా తెలుసున్నదే. కర్మ అంటే పని, స్థూలంగా పని. కర్మ అనేటువంటి పని, కర్మ లేక పని తనకు తానుగా జరుగుతుందా, ఎవరైనా చేయాలా చెప్పండి. వంట ఉంది ఉదాహరణకి, వంట ఒక పని ఏమండి, మాట్లాడడం ఒక పని, వినడం ఒక పని. ఇవి స్వతహాగా జరిగిపోతాయా? చేసేవాళ్ళు ఉండాలా చెప్పండి. ఉండాలా వద్దా? చేసేవాళ్ళు ఉండాలి. కాబట్టి తన ఉనికికి ఇతరులపై ఆధారపడేది జడం అని చెప్తున్నారు. ఏంటండి? తన ఉనికికి, తను ఉండడానికి, తను జరగడానికి ఇతరుల మీద ఆధారపడేది జడము. ఇప్పుడు ఆ కుర్చీ ఉంది, ఆ కుర్చీ మనం కదపనంతసేపు అక్కడే ఉంటుంది. అది ఏదైనా పెద్ద పెద్ద తుఫాన్లు, గాల్లో వచ్చి ఇందులో కూడా వచ్చేసి కదిలితే తప్ప, అవి కూడా బాహ్య శక్తులే. కాబట్టి అవి కదిపితేనే అది కదులుతుంది, లేకపోతే అప్పటిదాకా అక్కడే ఉంటుంది. అది అండి మన ఇళ్ళు వాకిళ్ళు అంతేగా, మనం వాటిని తాళ్ళేసి కట్టక్కర్లేదు. ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉండదు, స్థిరోభవ అని ఉంటాయి అవి. తన ఉనికికి ఇతరులపై ఆధారపడేది జడం అని చెప్తున్నారు. తను ఉండడానికి, తను జరగడానికి, ఏదైనా కావడానికి, తనలో ఏదైనా మార్పు రావడానికి ఇతరులపై ఆధారపడేది జడం అని చెప్తున్నారు. ఇందులో ఏమైనా సందేహం ఉందా చెప్పండి. అర్థం కానిట్లు ఏమైనా ఉందా చెప్పండి నాకు. ఇప్పుడు వంట జడం. ఎందుకు? అమ్మ వండాలి. డబ్బు జడం. ఎందుకంటే అయ్యి సంపాదించాలి. కుర్చీలు, బలలు ఇవన్నీ కూడా జడం. మనం వాటిని ఏదో వాడాలి. దాన్ని బోల్డ్ రకాల పనులు. తెల్లారులేస్తే పనులే కదండి మనకి. అంట్లు కడగడం దగ్గర నుంచి, ఇళ్ళు తుడుచుకోవడం దగ్గర నుంచి, స్నానాలు, జపాలు, హోమాలు అన్నీ కూడా, అన్ని కర్మలు కూడా చేసేవాడు ఉంటేనే జరుగుతాయి అవన్నీ కూడా. అందుచేత వాటిని జడం అన్నారు. ఇందులో అర్థం కాని దానికి ఏమన్నా ఉందో చెప్పండి. దీనిపైగా వేదాంతం దీనికి ఒక పేరు పెట్టి మనం భయపెట్టడం. ఇందులోనూ అవన్నీ వేదాంతాలు నువ్వు వెళ్ళగవాడి జోరికంటే మన భయం వేస్తుంది నిజంగానే. ఏముంది అసలు ఇందులో అర్థం కావడం? చంటి పిల్లలకి అర్థమవుతుంది ఈ మాట. అవునరా, వంట నిజమే అమ్మా. చదువు ఉంది, చదువు మనం చదవకపోతే దానికి ఏమిటి ఏమన్నా జరుగుతుంది? ఎవరికైనా లోపలికి వెళ్తుంది ఏమిటి? అది తాపీ పని ఉంది, బిల్డింగ్లు కట్టించారు, వాడంతా అవే అయిపోయా, వాళ్ళు వచ్చి కట్టారండి. అలాగే సమస్తమైన పనులు కూడా స్పష్టంగా తెలుస్తుందా లేదా నాకు చెప్పండి మీరు. దీనికి ఏదో పెద్ద పెద్ద పేర్లు, కర్మ, క్రియ, కర్త, ఇలా పేర్లు తప్ప ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఇందులో ఎంత సరళంగా ఉందో చూడండి. మీకు అందుకనే చెప్పాను నేను, మీకు వంటింట్లో, నట్టింట్లో, పెరట్లో, దొడ్లో మాటలు చెప్తాడు భగవాన్. గ్రంథాల్లో తీసుకొచ్చి మనకి లోపలికి దూర్చడండి ఆయన బలవంతంగా. హాయిగా అర్థమవుతాయి మనకి. తన ఉనికికి, తన ఇతరులపై ఆధారపడేటువంటి ఏ వస్తువైనా సరే జడమే అంటున్నాడు. అలాగే మరి చైతన్యం అంటే దీనికి వ్యతిరేకం. తన ఉనికికి ఇతరుల మీద ఆధారపడనిది చైతన్యము. తన ఉనికికి ఇతరులపై ఆధారపడనిది, ఆధారపడక్కర్లేనిది, అది చైతన్యం అంటే. దీన్ని తాత్విక లేక పారమార్థిక నిర్వచనం అని చెప్పారు. దీన్ని ఇందాక మనం వ్యావహారిక చెప్పుకున్నాం.
ఏంటి? సజీవం, నిర్జీవం, కదిలేది, కదలంది. అది వ్యవహారికం. ఇది పారమార్థికం, తాత్వికం, వేదాంతికం. ఇది తన ఉనికికి ఇతరులపై ఆధారపడనిది. ఉదాహరణకి ఒక మనిషిని తీసుకుందాం అండి. ఒక గదిలో ఉన్నాడు ఆయన, తలుపు వేసేసాం. ఇప్పుడు లేకపోతే ఆవిడికి నేను ఉన్నానో లేదో అనేటువంటి సందేహం ఏమైనా కలుగుతుందా? చెప్పండి. లైట్లు ఆరిపేసాం, ఒక్కళ్ళే ఉన్నారు అక్కడ. ఆ వ్యక్తికి ఏమైనా సందేహం కలుగుతుందా నేనున్నానో లేదో అని చెప్పి? ఇప్పుడు నేనున్నానో లేదో చెప్పాలి, తెలియాలంటే నన్ను ఎవరో వచ్చి ఫోటో తీయాలి, దానికి సంతకాలు పెట్టాలి, లేకపోతే అద్దం పెట్టాలి ముందు నేను చూసుకునేలాగా అంటాడా? చెప్పండి. ఆ అవసరాలు ఏమన్నా ఉన్నాయా? తన ఉనికి తనకి స్పష్టమా కాదా? ఇది చెప్పండి నాకు మీరు. మన ఉనికి మనకి స్పష్టమా కాదా? ఏమండి, ఎవరైనా చెప్పాలా నువ్వు ఉన్నావురా బాబు కంగారు పడుకు అనాలా? మనని నువ్వు బాగున్నావు అని చెప్పచ్చు, మనకి నువ్వు బాగున్నావు అని చెప్పచ్చు, కానీ నువ్వు ఉన్నావని చెప్పక్కర్లేదు ఎవరో వచ్చి. అంత స్వతసిద్ధమైనది చైతన్యము. ఇందులో ఏముందండి అర్థం కాకపోవడానికి? ఇదే చైతన్యం అంటే. ఇది తన ఉనికి కోసం ఎవ్వడనిది చైతన్యము. ఇక దీన్ని పారమార్థికం అన్నాం. దీన్ని తాత్వికము, వేదాంతికము, పారమార్థిక నిర్వచనం అని చెప్పాను. దీనిపైన ఇంకొక మెట్టు ఉందని చెప్తున్నారు. ఏమండి, దీనిపైన ఇంకొక మెట్టు. నేను అనే స్ఫురణ ఉన్నది చైతన్యము, నేను అనే స్ఫురణ లేనిది జడము. దీన్ని సర్వాతీత నిర్వచనం అన్నారు. దీనిపైన ఇంకోటి లేదు. అంచేత సర్వాతీత, సర్వోత్కృష్ట నిర్వచనం ఇది. చెప్పండి. ఇప్పుడు చైతన్యం అంటే ఒక్కసారి అందరూ చెప్పాలి నాకు మీరు. చైతన్యం అంటే ఏమిటి? నేను అనే స్ఫురణ కలిగినది. చెప్పండి ఒకసారి అందరూ. గట్టిగా మళ్ళీ చెప్పండి ఒకసారి. చైతన్యము అంటే నేను అనే స్ఫురణ. చైతన్యము అనగా నేను అనే స్ఫురణ కలిగినది. మళ్ళీ ఇదేదో ఎల్కేజీలో చెప్పినట్టు చెప్పిస్తున్నారు ఏమిటని అనుకోవద్దు మీరు. పిహెచ్డి వాళ్ళకు కూడా అందదు ఈ జ్ఞానం. మీకు నేను చెప్తున్నాను, ఏ యూనివర్సిటీలోనూ ఈ జ్ఞానం లేదండి. ఏమండి, అవునంటారా కాదంటారా? దీన్ని మించింది లేదు జ్ఞానము. ముల్లోకాల్లో కూడా దక్షిణామూర్తి ఇదే జ్ఞానాన్ని, మనం దక్షిణామూర్తి మౌనంగా ఉంటాడని విన్నాం. ఆయన బొమ్మలు కూడా అలాగే ఉంటాయి, విగ్రహాలను. ఆయన కొన్ని యుగాల పాటు వాక్కుతో ఈ జ్ఞానాన్ని చెప్పారని చెప్పి రిభుగతి చెప్తుంది మనకి. కొన్ని యుగాల పాటు దేవతలందరికీ కూడా ఈ జ్ఞానాన్ని వాక్కు ద్వారా ఇచ్చాడని చెప్పారు. ఏ జ్ఞానం అది? నేను కూర్చున్నటువంటి జ్ఞానం. ఇప్పుడు మనం ఇది ఎక్కడికి వెళ్ళినా ఇదే. మీరు బ్రహ్మలోకం వెళ్ళినా కూడా ఇదే జ్ఞానం అని చెప్తున్నాడు భగవాను. ఇంకా దానిపైన ఏమైనా లోకాలు ఉంటే అక్కడికి వెళ్ళు, అక్కడ ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. మొహాలు కొంచెం వేరేగా ఉండొచ్చేమో, అంతే. భాష వేరేగా ఉంటుందేమో, జ్ఞానం మాత్రం ఇదే, సారాంశం ఇదే. మనం ఎవరైనా అడిగితే వెంటనే అలా చెప్పేటువంటి సంసిద్ధత కలిగి ఉండాలి. బాబు వెళ్తున్నావు నువ్వు అరుణాచలం, చైతన్యం అంటే ఏమిటండి? చెప్పండి ఒకసారి. రండి, ఇలాగా రండి, అందరికీ ఒకసారి చెప్పండి. చైతన్యం అనగా నేను అనే స్ఫురణ కలిగినది. వాడికి అర్థమైపోయింది కంప్లీట్. వాడు ప్యాస్, మీరు ప్యాస్ కాదు, వాడు ప్యాస్ అయిపోతాడు. అడిగిన వాడు మిమ్మల్ని, వాడికి మార్కులు పడతాయి. మా సూరిబాబు గారు చెప్పండి అయ్యా ఒకసారి. బండగా మొండిగా ఎలాగ చెప్పినా పర్లేదు మాకు. అదో పెద్ద బండ అక్కడే ఉంది వెనకాల. చైతన్యం అనగా
నేను అనే స్ఫురణ కలిగినది. వారికి ఇవ్వండి, పెద్దవారికి. చైతన్యమనగా నేను అనే స్ఫురణ కలిగినది. చైతన్యమనగా నేను అనే స్ఫురణ కలిగినది. ఇంకెవరికైనా ఆసక్తి ఉందా? చెప్పే ఆసక్తి ఏమండి? చెప్పండి చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. చైతన్యమనగా నేను అనే స్ఫురణ కలిగినది. చైతన్యమనగా నేను అనే స్ఫురణ కలిగినది. వారికి ఇవ్వండి. అక్కడ చూస్తున్నారు ఇలా నాకేసి. చైతన్యమనగా నేను అనే స్ఫురణ కలిగినది. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రేపు రమణాశ్రమానికి వెళ్తూ ఉంటారు కదా మీరు, ఎవరినైనా కొంచెం బాగా విజ్ఞులుగా కనిపించే వారిని పిలిచి ఆపి మీరు అడిగారంటే ఈ నిర్వచనం వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే మాట ఉంది, మనకు తెలుసు అనుకుంటాం. మనం నిజంగా దాని నిర్వచనం అడిగితే మాత్రం మనం మొహాలు తెలబెట్టాలి. అంటే తెలియకపోవడం వల్ల నష్టమేం కాదు, కానీ నిర్వచనం మాత్రం చాలామందికి తెలియని సంగతి. ఇది మనం జడం అనే మాట వాడుతుంటాం. చైతన్యం తెలుసుకున్నానంటాం. ఏమిటి దాని అర్థం ఏమిటి? ఒకసారి వివరణకి రావాలి కదా, అడిగితే సమాధానం చెప్పాలి కదా. నేను చైతన్యం అంటున్నావు, బాగానే ఉంది, పోనీ నాకు నువ్వు ఇవ్వగలవు నువ్వు ఆ చైతన్య శక్తిని. ఏమిటి దాన్ని ఏమిటి అసలు దాని భావం ఏమిటి? అరుణాచలం అంటే ఏమిటంటే తీసుకొచ్చి చూపిస్తాం, శివసన్నిధి అంటే తీసుకొచ్చి చూపించగలం. మరి చైతన్యం అంటే తన ఉనికి కోసం ఎవ్వరి మీద ఆధారపడింది. నీవేరా చైతన్యం. నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉన్నావా? నేనున్నాను అని చెప్పడానికి నీకు ఎవరైనా తోడు రావాలా? సపోర్ట్ కావాలా? హెల్ప్ కావాలా? సహాయం కావాలా? సమర్థన కావాలా? చైతన్యం అదే. దీనిపైన ఏం చెప్పుకున్నాం? నేను అనే స్ఫురణ కలిగినది. నువ్వు నేను అంటున్నావా లేదా? నువ్వు చైతన్యమే. జడ పదార్థం నేను అనలేదు, నేను అననిది జడ పదార్థం అని చెప్తున్నారు. అంటే మనం 3 స్థాయిలో చెప్పుకున్నాం. చైతన్యము జడానికి అంటే మనం ఇప్పుడు మనం చెప్పుకున్న నిర్వచనాలు వెళ్ళి ఓ ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తుంటే మాట్లాడుకునేవి. అక్కడ చైతన్యం జడం అంటే మామూలుగానే చెప్తాం వ్యవహారంలో. అక్కడ అరుణాచలం కబుర్లు చెప్పాం, అరుణాచల జ్ఞాన కబుర్లు చెప్పాం. అక్కడ వాళ్ళతో పాటు వాళ్ళలాగే ఉంటాం. ఏమిటంటే చైతన్యం జడం అంటే ఏంటండి బాబు అని అడుగుతారు వాళ్ళు. అదే అండి, అదే కదులుతూ ఉంటాయండి చైతన్యం అండి, కదలకుండా అయ్యా అంతే కదలను ఉంటాయి చూసారు, అవి జడం అండి ఇంతే, ఇంతకన్నా ఏం లేదండి అలా చెప్పుకుంటాం అక్కడ. ఎందుకంటే మన యొక్క ప్రజ్ఞానాన్ని అక్కడ ప్రకటన చేయనక్కర్లేదు. అయ్యా విజ్ఞులు ప్రశ్నిస్తే చెప్పాలి. విజ్ఞులు ప్రశ్నించినప్పుడు, వివేకవంతులైన వారు ప్రశ్నించినప్పుడు వారికి తగ్గ సమాధానం ఇవ్వాలి. మనకు చేతనైతే, చేత కాకపోతే వారిని అడిగి తెలుసుకోవాలి. అయ్యా మీరే చెప్పండి, నేను వింటాను. ఎందుకంటే చెప్పేవాడు ఒకడు వినేవాడు ఒకడు కాదు కాబట్టి, మనకు ఆ వివేకం ఉంది కాబట్టి, చెప్పేవాళ్ళలోనూ వినేవాళ్ళలోనూ ఒకే చైతన్యం ఉంది కాబట్టి, ఒకే నేను ఉంది కాబట్టి, ఇన్ని రకాల నేను లేవు కాబట్టి, నీ నేను నా నేను ఒకటే కాబట్టి, ఉన్నది ఒకే నేను కాబట్టి, నేను తప్ప ఇతరం లేదు కాబట్టి. నమ్రత, భగవాన్ నేనెవడిలో కూడా రాశాడు దీన్ని, నమ్రత గురించి రాశారు. ఎంతంత వినయంగా వర్తిస్తామో అంతంత శుభం కలుగుతుంది అన్నారా లేదా చెప్పండి? అన్నారండి? నేనెవడననే గ్రంథంలో మనం ఎంతెంతగా వినయంగా వర్తిస్తామో, నమ్రతతో వర్తిస్తామో అంతకు అంతా శుభాలు కలుగుతాయి మనకని చెప్పారు ఆయన. ఇది వ్యవహారం, ఇది జ్ఞానమే కాదు, జ్ఞానాచరణ కూడా. ఈ జ్ఞానమే కాదు, జ్ఞాన ఆచరణ కూడా. ఇది బయట కూడా నువ్వు నమ్రతతోనే ఉండాలి, వ్యవహారంలో కూడా నమ్రతగానే ఉండాలి. మనం ఏదో అన్నీ తెలుసున్నట్టు విర్రవేగరాదు. అన్ని వేళలా మంచిది కాదు అది. ఇది అన్ని వేళలా మంచిదే. ఇది నమ్రత.
సదా సదా సకల వేళల శుభాన్నే ఇస్తుంది. ఏమండి, వ్యావహారిక నిర్వచనం చెప్పుకున్నాం. కదిలేవి, కదలనివి, సంచలించేవి, సంచరించేవి, అలా చేయనివి, జీవ చైతన్యం, జీవం ఉన్నవి, జీవం లేనివి. ఇది అందరికీ అర్థం. జీవం లేనివంటే ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ అర్థం అవుతుంది. చూస్తేనే తెలుస్తుంది జీవం ఉందో లేదు. ఓ చెట్టులో, ఓ మనిషిలో, ఓ జంతువులో దాని చలనాన్ని బట్టే కాదు, కళలో చూస్తే తెలుస్తుంది దాంట్లో జీవం ఉందో లేదు. ఓ మొక్కని మనం అలా చూస్తే చాలా దానిలో జీవం ఉందో లేదో తెలుస్తుంది. ఇది చెప్పక్కర్లేదు ఎవరికి మనం. అంచేత అది వ్యావహారిక నిర్వచనం. అది ప్రపంచంలో మనం వ్యవహారంలో ఉన్నప్పుడు చెప్పుకునేది అది. ఇక వేదాంతిక పారమార్థిక నిర్వచనం తన ఉనికి కోసం ఇతరులపై ఆధారపడేది జడము. తన ఉనికి కోసం ఇతరులపై ఆధారపడేది జడము. తన ఉనికి కోసం ఇతరులపై ఆధారపడనిది, ఎవ్వరి మీద ఆధారపడనిది చైతన్యము. ఇది ఎవరైనా చెప్పగలరా అండి? ఈ మాట ఎవరైనా చెప్పగలరా? విశ్వం గారు ప్రయత్నం చేయండి. మన ఉనికి కోసం ఇతరుల మీద ఆధారపడేది జడం. ఇతరుల మీద ఆధారపడనిది చైతన్యం. చక్కగా చెప్పారు. ఇది వేదాంతపరమైనటువంటి నిర్వచనం. ఇది అలాగే పారమార్థిక నిర్వచనం అన్నది దీన్ని. ఇది పరమార్థాన్ని ఇస్తుంది మనకి. ఏమిటా పరమార్థం? స్వరూపమే పరమార్థము, స్వభావమే పరమార్థము. దాన్ని మనకు అందిస్తుంది. అంటే మనకి ఒకసారి గుర్తు చేస్తుంది, నీవే ఆ చైతన్యం అని చెప్పి ఈ నిర్వచనం. ఆ చైతన్యం నాలో నేనుగా ఉంది అని నాకు బోధ చేస్తుంది. అది దాంట్లో ఉపయోగం ఉంది. దానివల్ల వ్యవహారంలో కూడా చేస్తుంది. వ్యవహారంలో ఏమంటే మనకి ఇది ల్యాబ్, ఇది ప్రాక్టికల్. ఇప్పుడు నేనున్నానా లేదా అనుకోండి ఒకసారి. ఎవరైనా కావాలా మనకి నేనున్నానని చెప్పుకోవడానికి? ఎవరితోనైనా పని ఉందా మనకి? ఏంటండి? థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా మనకి. ఏంటంటే అన్నీ ఇస్తాడు వాడు, అన్నీ ఇవ్వగలిగేవాడు. బోధనే కాదు, అనుభవాన్ని కూడా చక్కగా ఇవ్వగలడు మనకి. ఇక సర్వాతీత నిర్వచనం మనం చెప్పుకున్నాం. ఇది మాత్రం అత్యంత జాగ్రత్తతో ముచ్చటించుకోవాల్సింది, పంచుకోవాల్సింది ఈ నిర్వచనం. మనం ఇక్కడ తప్ప బయట ఎంత గొప్ప ఆశ్రమమైనా సరే మనం దీన్ని ముచ్చటించుకోకూడదు. ఇది కేవలం ఆంతరింగికులకు మాత్రమే. అంటే ఆ బోధలో ఉన్నవారు, ఆ పంథాలో అండి జిజ్ఞాస మాత్రమే సరిపోదండి. ఈ మార్గంలో ఉండాలి. ఈ ఆత్మ విచార మార్గంలో ఉన్నవారికి మాత్రమే, వాళ్ళతోనే మనం పంచుకునేదగిది. ఎందుకంటే ఎన్నో జిజ్ఞాస చాలా చోట్ల ఉంది. చాలా ఆశ్రమాల్లో ఉంటుంది జిజ్ఞాస, చాలా చాలా మార్గాల్లో ఉంటుంది. అక్కడ ఇది మనం వెల్లడించరాదు. ఇక్కడ ఆ బోధయే ప్రధానంగా ఉంది. అరుణాచలేశ్వరుడు యొక్క నిధిది, అరుణాచలేశ్వరుడు యొక్క ప్రాపర్టీ. దీని మీద మన పుస్తకాల్లో సర్వహక్కులు రచయితని రాసుకుంటూ ఉంటాం. ఆయన జ్ఞానాన్ని రాస్తుంది. ఎవరిది ఇదంతా కూడా? అరుణాచలేశ్వరుడు యొక్క సొత్తు ఇది. అందుచేత ఎవరైతే ఆ మార్గంలో, ఆ భక్తిలో, ఆ విశ్వాసంలో, ఆ బోధలో ఉన్నారో వారితో మాత్రమే
పంచుకోదగినది, ముచ్చడించుకోదగినది ఈ నిర్వచనం. ఏమిటది? నేను అనగలిగేది చైతన్యము, నేను అనలేనిది జడము. నేను అనే స్ఫురణ కలిగినది చైతన్యము, నేను స్ఫురణ లేనిది జడము. ఇది సర్వాతీతమైనటువంటి నిర్వచనం, సర్వోత్కృష్టమైనది. ఇది దీనిపైన ఇంకేం లేదని చెప్పారు నిర్వచనం. దీనిపైన అసలు అవసరం లేదని చెప్తున్నారు. దీనిపైన అనేదే లేదని చెప్తున్నారు. పైన ఉన్నది కూడా నేనే కాబట్టి, దీనిపైన ఉన్నది దీని కింద ఉన్నది కూడా అదే కాబట్టి. ఏమంటే ఇప్పుడు ఈ మూడు నిస్సందేహంగా ఇందులో ఏమన్నా సందేహం ఉందా చెప్పండి ఒకసారి. ఏమ్మా, ఇందులో అర్థం కానిది కానీ ఏదైనా సంశయం కానీ శంక కానీ అవకాశం వచ్చేలా ఏమన్నా ఉన్నాయా ఈ నిర్వచనాలు చెప్పండి. ఏమ్మా, ఏమన్నా ఉన్నాయా? చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేవి. చిన్నపిల్లాడు కూడా నేనున్నానని చెప్తాడు. అందుచేత వాడిలో ఉన్న చైతన్యమే. వాడికి కొంచెం మనం దాన్ని గుర్తింపు ఇస్తే చాలు, దాన్ని పరిచయం ఇస్తే చాలు. ఇది మొదటి పద్యంలోనే ఎంతటి జ్ఞానాన్ని నిక్షిప్తం చేశాడో చూడండి ఆయన. కర్మ కిం పరం కర్మ తత్ జడం తత్ జడం. కర్మము దైవమా, కర్మము జడమే. ఎందుకంటే చాలామందికి కర్మల మీదే విశ్వాసం ఉంటుంది. మనం ఈ పని చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఆ పని చేయకపోతే మంచి జరుగుతుంది. అవునా కాదండి? రోజువారీ ఇదే మనకి భయంతో సగం జీవితం వెళ్ళిపోతుంది. అయ్యి బాబాయ్, మనం అక్కడ పెడుతున్నాం, దండం పెట్టుకోలేదు, ఓ మొక్కు తీర్చుకోలేదు, ఏమైపోతున్నాం మనకి. ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్తాం, అది చేస్తాం, ఇలా చెందుతాం, దీంతోనే జీవితం అయిపోతుంది. అవునా కదా చెప్పండి. కానీ అతిశయం ఉందలేదు నేను మాట్లాడిన దాంట్లో చెప్పండి. భయాలతోనే అయిపోతున్నాయి జీవితాలన్నీ కూడా. అందుకని పరమాత్మ చెప్తున్నాడు, నిర్భయంగా ఉండు, నువ్వు అభయం ఇస్తున్నాను నేను. నీకు ఏ కర్మలో కూడా నిన్ను విడిచి లేవవి, నువ్వు చేస్తే ఉన్నాయి అవి. కర్మ కిం పరం, అవి పరమైనవి, అవి దేవుడా, అది దేవత. కర్మ తజ్జడం, ఒరే అది జడ పదార్థం రాది. నువ్వు చేస్తే ఉంటుంది, చేయకపోతే దాని ఉనికి లేదు. చైతన్యమూర్తమైనటువంటి నీవు దాన్ని చెయ్యాలి వెళ్ళి. దానికి నువ్వు భయపడతావేంటి? నిర్భయంగా ఉండు అని ముందే ఇస్తున్నాడు అభయాన్ని. చూడండి, మొదటి శ్లోకంలోనే అభయాన్ని ఇస్తున్నాడు మనకి. ఇలాంటి అపోహలు, బెంగలు, భయాలు పెట్టుకోవద్దు నాయనా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇచ్చేవాడు ఉన్నాడు ఒకడు, ఆ కర్మలు చేయించేవాడు, దాని ఫలితాలు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకి పోనీ ఏమైనా భయాలు ఉంటే ఆయనకు ఉండని, నీకేం అక్కర్లేదని చెప్తున్నాడు. కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. వాడిస్తే నువ్వు చేసినా చేయకపోయినా ఆ పనికి ఆ ఫలం వస్తుంది. వాడు సంకల్పించాలి, వాడు సంకల్పించాడే నువ్వు చేస్తావు పని వాడు ఆదేశిస్తే వచ్చి తీరుతుంది. అది మధ్యలో మనకెందుకు బెంగలో? ఎందుకు బెంగలో ఉండక్కర్లేదు? రెండో పదంలో చెప్తున్నాడు ఆయన. కర్మ కిం పరం, అది అన్న కర్మము దైవమా, కర్మము జడమే. కర్మ తత్ జడం. ఏమండి, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పండి నాకు మీరు. ఇంత సరళంగా ఉంది దీని భావం అంతా కూడా. ఏం పెద్ద పెద్ద విజ్ఞానాలు ఉన్నాయి ఇందులో చెప్పండి మనకు అర్థం కాకపోవడానికి. దీనికి ఏం క్వాలిఫికేషన్స్ కావాలి? ఏం ఎంఎస్సీలు చేయాలి, ఎంటెక్లు చేయాలి, పిహెచ్డీలు చేయాలి చెప్పండి దీనికి. నేను స్ఫురణ ఉన్నవాడు చైతన్యవంతుడు, నేను స్ఫురణ లేనివాడు జడ పదార్థం.
మనకి స్పష్టంగా ఒక ఉదాహరణ ఉంది. మనిషిలోని ప్రాణం ఎగిరిపోగానే వాడు మరి నేను, అవునా కదండి? ఇక వాడిలో నేను సమాప్తం అక్కడికి. అంచేత జడ పదార్థం కింద మారిపోయింది ఆ శరీరం. జీవులు పరమేశ్వరుడు సైతము నేనని అందురేవో మనసా. జీవులు పరమేశ్వరుడు సైతము నేనని అందురేవో మనసా. నేనే శివ జీవైక్యమంత్రమని తెలిసి అటుండవేవో మనసా. నేనే శివ జీవైక్యమంత్రమని తెలిసి అటుండవేవో మనసా. జీవులు పరమేశ్వరుడు సైతము నేనని అందురేవో. నేనే శివ జీవైక్యమంత్రమని తెలిసి అటుండవేవో మనసా. ఈశ జీవయోర్వేషధీభిద సత్స్వభావతః వస్తు కేవలం. ఈశ్వరుడు జీవుడు రూపాల్లో, వాళ్ళ శక్తుల్లో, వాళ్ళ పరిమితుల్లో భేదమే తెప్పనాయన. వస్తుతః తత్వతః సారాంశతః ఇద్దరూ ఒకటే. ఇద్దరిలో ఉండేటువంటి చైతన్యం ఏమిటి? దాన్ని ఏమని పిలుచుకుంటున్నారు వాళ్ళు? జీవుడు పరమేశ్వరుడు సైతము ఏమని చెప్పుకుంటున్నారు? తమను తాము నేనని సంబోధించుకుంటున్నారు. నేనే శివ జీవంత్రమని తెలిసి అటుండవేవో మనసా. ఇద్దరిలో ఉండేటువంటి కామన్ ప్రిన్సిపుల్, సామాన్య ధర్మము ఇది. సామాన్య ధర్మము ఆయనకి నీకు సామాన్యం. అది ఏమిటది? నేను అనే స్ఫురణ ఆయనలోనూ ఉంది, నీలోనూ ఉంది. ఇక సామాన్యుల యొక్క పోలికలు ఎలా ఉంటాయంటే, ఏమండి వాడికి కారు ఉంది, నాకు కారు ఉంది, కాబట్టి ఇద్దరం ఒకటే. కార్లు కాదురండి ఆయన. ఆ పరమేశ్వరుడికి నీకు ఒకే చైతన్యం ఉంది, నువ్వు వాడు ఒకటి. అది గొప్పదా ఇది గొప్పదా చెప్పండి? ఆయనకి ఫ్లాట్ ఉందండి, నాకు ఉందండి, ఇదా నీ పోలికలో? నువ్వు తోటి జీవులతో కూడా నువ్వు పోలిక చేసుకునేది నిన్ను నీ యొక్క సృష్టికర్తతోటి చేసుకో పోలిక. తనలో దాన్ని నీలో నింపి నిన్ను పంపాడు ఇక్కడికి. సంపూర్ణంగా నింపాడు, కొద్ది కొద్దిగా అనుకోకు నువ్వు. ఓ చెంచాడు వేసాడు, ఆయన దగ్గర మా గంగాళం ఉందనుకోవద్దు నువ్వు. ఓ చెంచాడు వేసి పంపించాడు అనుకుంటున్నాము, పొరపాటు అది. ఆయనలో ఏ పూర్ణం ఉందో నీలో కూడా అదే పూర్ణం ఉంది. స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః సయ ఏవం విత్. ఆ సూర్యుల్లో ఏముందో ఈ మనిషిలో ఏముందో అది ఇద్దరిలోనూ ఒకటే ఉంది. అదే తెలుసుకోదగింది. తైత్రీయోపనిషత్ మంత్రం ఇది. భగవాన్ దీన్ని ఉదాహరించారండి ఈ మంత్రాన్ని. ఆయన కాలం ఇంకా చివరి దశలో అవసాన దశలో ఉండగా సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఆ తీర్థం పట్టుకొచ్చి ఇచ్చేటప్పటికి ఆయన ఇది చెప్పారు, ఏమిట్రా ఆ సూర్యుల్లో ఏమున్నాడో నాలోనూ వాడే ఉన్నాడు, పోలే ఇవ్వండి అని చెప్పి అది తీసుకుని తాగారు ఆయన, మహానుభావుడు కాబట్టి. జీవమేశ్వరుడు సైతము నేనని అందురేవో మనసా. నేనే శివ జీవైక్య మంత్రమని తెలిసి అటుండవేవో మనసా. భగవద్గీతలో కూడా చక్కటి శ్లోకం ఉంది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. ఈ శ్లోకాన్ని భగవాన్ నుంచి రాబట్టారు ఒకళ్ళు. ఏమండి, ఒక విదేశీయుడు, ఒక ఫారినర్ పైగా ఏమన్నాడో తెలుసా అండి, మీకు భగవద్గీతలో అన్ని 700 శ్లోకాలు ఉన్నాయి, అన్నిట్లోకి మీకు నచ్చిన శ్లోకం చెప్పండి అన్నాడు. ఒక్కటి చెప్పండి చాలు అన్నాడు. నాకు అన్నీ నచ్చుతాయి. ఏంటండి, ధర్మక్షేత్ర దగ్గర నుంచి చివరి శ్లోకం వరకు కూడా ఎత్ర యోగేశ్వర కృష్ణ ఉంది, అక్కడ దాకా నాకు అన్నీ సమానమే అన్నాడు. అన్నీ నచ్చుతాయి నాకు అన్నాడు. అలా కాదని కూర్చున్నాడు. హఠం వేశాడు వాడు. ఎందుకంటే హఠం వేస్తే కానీ దొరకడు. హాటకేశ్వరుడు, బంగారు బాబు ఆయన. హాటకం అంటే బంగారం. ఆ పరమేశ్వరుడు బంగారు బాబు. మనం హఠం వేయాలి ఏదైనా కావాలంటే. నాకు కావాలి అని హఠం వేసాడు. వాడికి తెలుసు మార్గం. నాకు నువ్వు చెప్పి తీరాలి, నువ్వు చెప్పేదాకా నేను కథను అన్నాడు. అంటే అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పారు, అహమాత్మ గుడాకేశ. ఎందుకంటే అందులో తన యొక్క బోధ, తన యొక్క అనుభవం, బోధ కన్నా అనుభవం అందాం, తన యొక్క అనుభూతి అందులో సంపూర్ణంగా ఇమిడ్చాడు భగవంతుడు గీతాచార్యుడి రూపంలో. అహమాత్మ గుడాకేశోరే అర్జున, నాయన సర్వభూతాశయ స్థిత, అన్ని జీవరాశుల్లో కూడా నేను స్పష్టంగా ఉన్నాను. జీవరాశుల్లో స్పష్టంగా ఉన్నది నేనే. వాటి యొక్క ఆదిని, వాటి యొక్క అంతాన్ని, మధ్యని కూడా నేనే. అవి పుట్టినప్పుడు, పెరుగుతున్నప్పుడు, చనిపోయాక కూడా ఉండేది నేనే అని చెప్తున్నాడు. ఈ శ్లోకం ఏమండి భగవద్గీత హృదయంగా చెప్పుకోవచ్చు. మొత్తం భగవద్గీత అంతా కూడా ఒక దేహం అనుకుంటే దాని గుండెకాయ, ఆయువు పట్టు ఈ శ్లోకం. అహమాత్మ గుడాకేశ. అందులో కూడా ఇదే భావం ఉంది. జీవులు, పరమేశ్వరుడు అందరిలో ఉన్నది సూత్రాత్మ ఒక్కడే, వాడు నేను. ఆ నేనునే చైతన్యం అంటారు. శరీరం పడిపోతే చైతన్యం పోదండి. చైతన్యం అలాగే ఉంటుంది. శరీరం పడిపోతుంది, చైతన్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది గుర్తించింది భగవాను మరణానుభవంలో. నేను మామూలుగానే ఉన్నాను, నేను ఎప్పటిలాగే ఉన్నాను. నేను నాలో పూర్వం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే. నాకు యొక్క అనుభూతి, నా స్ఫురణలో ఎటువంటి చెడు లేదు, ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి నాశనం లేదు. నేను చచ్చిపోలా. నాకు స్పష్టంగా తెలుస్తున్నాను. నాకు నేను స్పష్టంగా స్ఫురిస్తున్నాను. దేహంగా కాదు సుమా, దేహాతీతంగా, దేహానికి భిన్నంగా, దేహానికి వేరుగా, దేహానికి అతీతంగా నాకు నేను స్పష్టంగా స్ఫురిస్తున్నాను. ఈ దేహాన్ని తీసుకుని ఏం చేసుకొని వాళ్ళ ఇష్టం. ఖననం చేయనివ్వండి, దహనం చేయనివ్వండి, దానికి నాకు ఏం సంబంధం లేదు. అంచేత చైతన్యం పోయేది కాదు, దేహం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోయేది వస్తూ ఉంటుంది, వచ్చేది పోతూ ఉంటుంది. అది అంచేత దానికి దీనికి అది కాలవశమైనది, ఇది కాలాతీతమైనది. ఇది మనకి మొదటి వాక్యంలోనే చూడండి, మొదటి వచనంలోనే ఉపదేశసార వచనం సమస్త సారాంశం నింపేసి ఇచ్చాడు చూడండి మనకి ఆయన. అంటే 30 శ్లోకాల్లోకి వెళ్తే ఏదో పెరుగుతుంది అనుకోకూడదండి. జ్ఞానం భగవద్గీతలో మొదటి నుంచి చివరి దాకా ఏం పెరగదండి. అదే జ్ఞానం కొనసాగుతుంది మొదటి నుంచి చివరి దాకా. అట్లాగే ఉపదేశసారాల్లో కూడా ఈ వచనాల్లో, ఈ వాక్యాల్లో, శ్లోకాల్లో, పద్యాల్లో మొదటి నుంచి చివరి దాకా అదే జ్ఞానాన్ని రకరకాల రూపాల్లో మనకు వడ్డిస్తున్నాడు ఆయన. రకరకాల రుచులతోటి వడ్డిస్తున్నాడు అదే జ్ఞానాన్ని. సర్వత్రా అదే ఉన్నది. అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ అన్నాడు కదా. మరి మొదట ఉన్నది నేనే, మధ్యలో ఉన్నది నేనే, చివరిలో ఉన్నది నేనే అంటున్నాడు. మరి ఉపదేశసారం కాదా అలాగా? దాని మొదలు, మధ్య, తుది కూడా జ్ఞానమే. అహమే, నేనే.
ఒక్కసారి ఈ 2 శ్లోకాలు 2 పద్యాలు మళ్ళా మనం పునశ్చరణ చేసుకొని మళ్ళా స్మరించుకొని హాయిగా నిద్రపోదాం. భోజనం చేసేసిన వాళ్ళు చేయని వాళ్ళు చేసో హాయిగా నిద్రపోతే ఆ శ్లోకాలు తెల్లారేటప్పటికీ మనకు కూడా ఆకలింపు అవుతాయండి. అన్నంలాగే మనం తిన్న భోజనంలాగే అవి కూడా మన శరీరంలో మన హృదయంలో అవి అరిగి ఆకలింపు అవుతాయి, మనలా మారతాయి అవి. కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన. కర్మము కర్త్రాజ్ఞ వలన. కర్మము దైవమా కర్మము జడమే. కృతి మహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కృతి మహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కర్మఫలము చెడి కారణంబగుచు కర్మాబ్ధి బడద్రోయు గతినీయదయ్య. అండి చక్కగా వచ్చేస్తాయి మనకి తెల్లారేటప్పటికి. ఇదే స్మరణతో మనం పడుకున్నామంటే అది మననంగా మారి ఈ స్మరణతో ఈ స్ఫురణతో మనం పడుకుంటే చక్కగా అవి ఆకలింపైపోతాయి మన శరీరంలో మన హృదయంలో. స్వస్తి.